యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రానికి మొదటి రోజు 172 కోట్లతో 2 రోజులకు 243 కోట్లతో ఫిల్మ్ టీం వారు పోస్టర్స్ రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టర్స్ను సినీ అభిమానులంతా కూడా లైట్ తీసుకున్నారు. ఎవరు కూడా ఆ కలెక్షన్ ఫిగర్స్ నమ్మలేదు. దానికి కారణం మొదటి రోజు ఆ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడమే. కానీ సినిమాను నిలబెట్టే ప్రాసెస్లో భాగంగా మేకర్స్ బ్లోటెడ్ కలెక్షన్స్ వేసుకోవచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ అట్ ద సేమ్ టైం సినీ అభిమానులకు వాస్తవ సమాచారం చేరాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇక దేవర కలెక్షన్ పోస్టర్స్ విషయం అటుంచితే ఫస్ట్ మండే నాటికి దేవర కలెక్షన్స్లో డ్రాస్టిక్ ఫాల్ కనబడుతోంది. దేవర పడుకున్నాడేమో అనిపిస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్ ఫస్ట్ మండే స్టేటస్ బుక్ మై షోలో చూస్తే దేవర అడ్వాన్స్ సేల్స్ 700 షోలకు గాను కేవలం 23 షోలు మాత్రమే ఫుల్ అయ్యాయి. ₹1,00,00,000 గ్రాస్ మాత్రమే వచ్చింది. వాకిన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్ప డెఫిసిట్స్ తప్పేలా లేవు. ఇక దేవర మొదటి రోజు కలెక్షన్స్కి సంబంధించి తాము ఇచ్చిన డేటాతో క్రెడిబిలిటీ పోగొట్టుకున్న కొన్ని బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ వెబ్సైట్స్ ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి, నిజమైన న్యూస్ను ప్రచురిస్తున్నాయి. ఇక్కడ చూడండి, కర్ణాటకలో దేవర పరిస్థితి. సండే హాలిడే అయినప్పటికీ ఆక్యుపెన్సీ బెంగళూరులో 40% ఉండగా టోటల్ కర్ణాటకలో 30%గా నమోదైంది. సాటర్డేతో పోలిస్తే సండేకు 15% డ్రాప్ కనిపిస్తోంది. ఇప్పుడు రాయలసీమలో ఒక స్మాల్ టౌన్ గుంతకల్లో దేవర పరిస్థితి ఏమిటో చూద్దాం. ఆదివారం అంటే 3వ రోజున దేవర మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే కేవలం 8వ స్థానంలో మాత్రమే ఉంది. సో మనం ఇతర టాప్ గ్రాసింగ్ ఫిల్మ్స్తో పోలిస్తే దేవర స్థానం ఇది అనే ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు. ఇకపోతే దేవర ఫస్ట్ మండే అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్క హైదరాబాద్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కేవలం 15%, 20% మాత్రమే నమోదై ఉన్నాయి. ఈ పరిస్థితి ప్రస్తుతం ప్రమాద ఘంటికలు మ్రోగిస్తోంది. అందుకే దేవర టీం మరింత అగ్రెసివ్గా సినిమాను ప్రమోట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.